నమస్తే ఉల్లా ఎరికే కదా నేనెవలో నేను మీ 690 పాపనని ఇయ్యాల కొత్త కొత్త ముచ్చట్లు పట్టుకొని మీ ముంగడికి వచ్చిన మరి గయ్యేందో ఓపాలు చక్కగా పోయి చూద్దాం పాండ్రి ఇగోనుల్లా ఇంకా నా వద్ద రూపాయి ఆస్తి లేకుండా పెళ్లి సంసారం ఏమీ లేకుండా ఒంటి సొంటిగా లెక్క ఉంటే నిమ్మలంగా ఉంటుందిల్లా రోజు రోజుకు దునియాల జనాలు ఇంత మూర్ఖంగా తయారవుతారు ఎందుల్లా ఆస్తుల కోసం చుట్టపోళ్ళని కనిపించిన వాళ్ళని కూడా కనికరం లేకుండా పోతుందిల్లా ఇయ్యాల పట్నం సోమాజి కూడా కాడ ఘోరం జరిగిందిల్లా ఆస్తి ఇస్తలేడని ఓ పొరగాడు తాదని 73 సార్లు పొడిచి చంపేసిండాటుల్లా ఈ ముచ్చట ఇదికైనాక నాకైతే పానం కలకలైందుళ్ళు ఇగోనల్లా మనిషి పానం తీసుడంటే ఎంత అల్కగా అయిందోలా జనాలకు. మొన్నటికి మొన్న జీవితాంతం తోడుగా ఉండాల్సిన పెళ్ళాన్ని చంపి ముక్కలు ముక్కలు చేసి కుక్కర్లో పెట్టి ఉడకబెట్టిండో దుర్మార్గుడు. గా ముచ్చట మరవక ముందే ఈ పొద్దు ఆస్తి కోసం సొంత తాతను కత్తితోని 73 సార్లు ఓడ్చి చంపిండంటే ఎంత పాపమొల్లా. పట్నం సోమాజిగూడ కాడ ఉండే ఎల్జాన్ గ్రూప్ సంస్థల అధినేత వెలమాటి చంద్రశేఖర జనార్దన్ రావు అనే 86 ఏళ్ల ముసలాయన్ని సొంత మనవడు కీర్తితేజ అనే పోరగాడు ఆస్తి ఇస్తలేడని గీతీర్ల పాపానికి ఒడిగిండంటే ఎంత ఘోరమొల్లా. అమెరికాలో కొన్నొద్దులుండి కష్టపడి సంపాదించుకునే చేతగాక హైదరాబాద్కి వచ్చి చెడు వ్యసనాలకు అలవాటు పడి పైసలు చాలక తాత ఆస్తి కావాలని పంతం పట్టిండట. కొన్నొద్దులాగమని ఎంత చెప్పినా వినకుండా ముసలాయన పైన కచ్చగట్టి ఈ తీర్ల జీవి తీసిండోల్లా. ఉన్నకాడికి తిని దొరలాగుండకుండా ఎందుకు ఈ కర్మ? ఆలోచించకుండా తొందర పడితే జైల్లో చిప్పకుడు తినాల్సి వచ్చే. క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలతో మీతో పాటు మీ ఇంట్లో కూడా తిప్పలు పడాల్సి వస్తుందోల్లా. ఇగోనుల్లా రేవంతాల్ సర్కారు ఇప్పటి వరకు ఓలు చేయని కార్యం ముంగలేసుకొని బీసీ కుల పొల లెక్కలు కట్టినామని గొప్పలు చెప్పుకుంటున్నారు కదా ఉల్లా. ఇంకా ఈ లెక్కల ముచ్చట బయటకు వచ్చిన కానించి ఒక్క కులపోలు కూడా నిమ్మలంగా లేరుల్లా. ఇక మా కులపోలు చాలా మంది ఉన్నా కానీ తక్కువ చేసి చెప్తున్నారని కోపానికి వస్తున్నారుల్లా. మన నేత కులపోళ్ళు పెద్ద మనుషులు ఒకతాన కూడి సర్కారు వాళ్ళ లెక్కలు తప్పులు తడకగా ఉన్నాయని బాధపడుతుర్రోల్లా. ఆ ముచ్చటేంది ఆ వాళ్ళు ఏమేమి చెప్పుకుంటున్నారో ఓ పాలు మీరు కూడా సినురు సుమి. ఇగోనల్లా సర్కారోళ్ళ తప్పు ప్రతిపక్ష పార్టీల తప్పు నాకైతే అర్థం కావట్లేదుల్లా. ఓవల్ చేయని కార్యాలు ముంగలేసుకొని చేస్తున్నామని హస్తం గుర్తు సార్లు చెబుతున్నా చెవికి ఎక్కించుకోకుండా ప్రతిపక్ష పోలు గాయ గాయ చేస్తున్నారల్లా. ఓ పక్క 100 ఏళ్ల నుంచి ఏ పార్టీలు చేయని పని చేశామని సర్కారు పెద్దసార్లు చెప్పుకొస్తుంటే ఇంకో పక్క మీరు చెప్పే లెక్కలన్నీ తప్పులని అన్ని కులపోలు నెత్తి నోరు కొట్టుకుంటున్నారల్లా. రాష్ట్రంలో నేతన్నలు 11 లక్షల మందే ఉన్నారని చెబుతుంటే ఆ కులం పెద్ద మనుషులు ఒక్కతాన గుడి ఇదెక్కడి లెక్క ఏంది మా వాళ్ళు 30 లక్షల కంటే ఎక్కువే ఉన్నారు, ఇంకా బతుకు తెరువు బొంబాయికి పక్క దేశాలకు పోయినోళ్ళను కలుపుకుంటే ఇంకా ఎక్కువే ఉంటారని చెప్పుకొచ్చిండ్రు. సర్కారోళ్ళు చెప్పే లెక్కల ప్రకారం చేస్తే మా పోరగాళ్లకు చదువులల్లా కొలువులల్లా రాజకీయాలల్లా అన్యాయం జరుగుతుందని ఒక్క తీర్ల బాధపడుతున్నారోల్లా. ఏడాది పొడుగునా తిప్పలు పడి లెక్కలు కట్టినా ఎందుకింత తక్లీఫ్ అవుతుందో జనాలకు అర్థం కావట్లేదోల్లా. నేను వల్లకాటి రాజ్కుమార్, తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్షుడు. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కులగణలో మా పద్మశాలి సంఘం ద్వారా ఏదైతే పరిశీలించినామో ఆ పరిశీలనలో 30 లక్షల జనాభాను 11 లక్షలకు తీసుకొచ్చారు. ఏదైతే 2011, 2014లో జరిగిన సర్వేలో
14 లక్షల జనాభాను చూపించారు. ఇప్పుడు ప్రస్తుతం అదే 12 లక్షలు చూపించారు. 2014 నుండి 2025 వరకు 12 లక్షల నుంచి 14 లక్షల నుంచి 12 లక్షలు అయింది తప్ప మరి ఈ 14 సంవత్సరాల్లో అసలు మా పద్మశాలీలు పెరగలేదా లేదా ఎక్కడైనా పోయారా అది అర్థం కాకుండా ఉంది. ఇది లోపభూయిష్టమైన సర్వే. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఈ సర్వేను మళ్ళీ రీసర్వే చేయాలని ప్రభుత్వానికి మేము మనస్ఫూర్తిగా విన్నతి చేసుకుంటున్నాం. సిద్దిపేటలో కూడా సిద్దిపేట కాన్స్టిట్యున్సీలో ఉన్నారు 44-45 వేల ఓటర్స్. అంటే జనాభా 1,00,000 ఉన్నట్టే కదా. మరి ఇవన్నీ జిల్లాలలో మొత్తం 33 జిల్లాల్లో ఎంత ఉండాలి? దీన్ని బట్టి వాటికి అర్థమవుతుంది. కాబట్టి దయచేసి పూర్తి లోపభూయిష్టంగా ఉన్నది. మాకు పద్మశాలకు న్యాయం జరగాలంటే, బీసీలలో మాకు న్యాయం జరగాలంటే ఎట్టి పరిస్థితిలో రీసర్వే చేయాలి. ఈ సర్వేలో కూడా ఉద్దేశం ఎట్లానంటే సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ మరియు కుల సర్వే ఏంటి మరి అడిషనల్గా. కాబట్టి కుల సర్వే తప్పున్నది. మొత్తం బీసీల యొక్క మళ్ళీ సర్వే చేయాలి తప్పకుండా. లేకుండా మీరు సర్వే చేయకపోతే కులం వైజ్ చేయమనండి. కులం వైజ్ చేస్తే మా 10 నిమిషాలు మేము చేయగలుగుతాం. నాకు అప్పచెప్పండి. మేము ఏ విధంగా ఏదో పల్లె తిరుగుతాము. మా దగ్గర కూడా ఆర్గనైజేషన్ పల్లెల కమిటీలు ఉన్నాయి, మా మండలాల కమిటీలు ఉన్నాయి, జిల్లా కమిటీలు ఉన్నాయి, రాష్ట్ర కమిటీలు ఉన్నాయి. మేమందరం చెప్పగలుగుతాము. మాకు అన్యాయం జరుగుతుంది కాబట్టి రేపు పోతే ఆర్థికంగా ఏదానికంటే ఉద్యోగులలో కూడా అన్నిట్లో కూడా మాకు అన్యాయం జరుగుతుంది. రిజర్వేషన్లలో అన్యాయం జరుగుతాయి, విద్యాపరంగా అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడే దయచేసి ప్రభుత్వాన్ని హెచ్చరించేది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో రీసర్వే చేయండి. లేకుంటే ఇది మాత్రము ఒకవేళ రీసర్వే చేయకపోతే మేము ఉద్యమానికి కూడా రెడీ ఉంటాము. మేము వదిలిపెట్టమిగా. ఇగోనుల్లా ఈ వెనకట పొదుగులు కష్టం చేసి కడుపు నిండా తిని కంటి నిండా వాడుకునేటోళ్ళం ఉల్లా. ఇక ఇయ్యాల రేపు ఒళ్ళలవకుండా చేసే పనులు ఎక్కువైనాయి కదుల్లా. అందుకే నువ్వు తీరొక్క రోగం వస్తుంది ఇలా ఇయ్యాల రేపు. మా కాలంలో సినిమాలలో చూసేటోళ్ళం క్యాన్సర్ అది. ఇక ఇప్పుడు అందరికీ వస్తుందిల్లా ఈ మాయదారు రోగం. అందుకే పేర్లకు మోపు కాగానే ముందుగానే ఎరకబట్టి డాక్టర్ల తానికి పోతే ఇరుగుడు దొరుకుతుందని మన పట్నం పోలీస్ పెద్ద సారు ఆనంద్ సారు చెప్పుకొచ్చిండుల్లా. ఇక నాకేమో ఎంగిలి పీస్ అర్థం కాదు, కానీ మీకేమైనా వస్తే అర్థమైతే ఓ పాలు ఇని నాకు కూడా చెప్పుండ్రి సుమి. Sorry to have disturbed you half an hour early than scheduled because I have to go for a game of golf at 6:30. Thank you, Dr. Krishna Garu, for accommodating this request, and Dr. Kalpana Garu and other doctors here. You have been doing a wonderful service for the last 25 years. In fact, I was a DCP in the city when this hospital was inaugurated, and I have memories of when it was inaugurated and how it has grown in front of my eyes. I have been crossing this road very often, and I have seen how this institute has grown under the able guidance of Balakrishna Garu, and also the wonderful team led by Kalpana Garu, which has made this institution. You are all young and maybe you don't know the history of this institute. It caters to the health requirements of lakhs and millions of patients who are poor. It's a trust which was opened on the memory of Balakrishna Garu's mother, who had passed away due to cancer, I think. So he used to tell us that he has to do something about it, and this institute was started, and it does human service for very poor people who cannot afford this very costly treatment. So of late, we all must be wondering why the number of patients have been increasing. I would put it down as a common sense thing due to our lifestyle and the type of food we are eating. It is all full of chemicals. We don't know what we are eating. Other day I was eating some fruit, and one of my friends was saying, "Be careful, don't eat that." I said, "Why?" That also is filled with chemicals, it seems. What is that red fruit? Watermelon. So I got scared. What is it that we should not eat, and what is it that we should not eat is also becoming a problem. Even the milk which we drink, we don't know where the cows, buffaloes are going and eating the grass, and what the grass is treated with and how it has grown. We just are not aware. So cancer is something which will
despite a very healthy lifestyle, it may come to any one of us anytime. So we have to be very, very careful about it. And all of you who have been here and in charge of treating such patients, I request all of you to be very, very empathetic about it. And it can come to anyone at any stage. I also appreciate this institute for taking forward this service. చూసిరు కాదులా ఇవాళ కొత్త కొత్త ముచ్చట్లు, మళ్ళా రేపు కొత్త కొత్త ముచ్చట్లు పట్టుకొని మేము ముంగడికి వస్తా. ఇంకా అప్పటి వరకు చూస్తూనే ఉండు క్రమం తప్పకుండా 6-9 టీవీ.